మద్రాసు నగరంలో ఆనాడు మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఇవాళ ఏఐటీసీ బ్యానర్ కింద మనందరం కూడా నిలబడ్డాం. ఏఐటీసీ ఇవాళ గర్వంగా చెప్పగలం, భారతదేశంలో మొట్టమొదటిసారి కార్మికులకు యూనియన్ ఏదైనా ఏర్పడిందంటే ఆ ట్రేడ్ యూనియన్ మన ఏఐటీసీనే. మన ఏఐటీసీ యొక్క పోరాటాల ఫలితంగానే భారతదేశ వ్యాప్తంగా కార్మికులందరూ కూడా ఎన్నో హక్కులు సాధించుకున్నారు. భారతదేశంలో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ఆ చట్టం వచ్చిందంటే కూడా అది కూడా మన ఏఐటీసీ నాయకత్వం యొక్క పోరాటాల ఫలితంగానే వచ్చింది. లక్షలాది మంది కార్మికులు అందరూ కూడా సమీకరించి దేశవ్యాప్తంగా పోరాటాలు చేసిన ఫలితంగానే మాకు అన్ని కూడా సాధించుకున్నాం. ఇవాళ వాటన్నిటి కూడా ఈరోజు వాటన్నిటి కూడా తగ్గించడానికి, కార్మిక హక్కులను కాలరాయడానికి ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పేరుతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా కాలరాసి ఆ హక్కులన్నీ కూడా రద్దు చేసి లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్ చేసి ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి మాసంలో దేశవ్యాప్తంగా మన ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా 30 కోట్ల మంది పోరాటంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు కూడా మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసినా, మన భారతదేశంలో చూసినా ఎవరైతే డబ్బున్న కార్పొరేట్ వర్గాలు ఉన్నాయో వారికి అందరూ కూడా ఊరిగం చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు పెంచి పోషిస్తా ఉన్నారు. వాళ్ళకు మాత్రమే అన్ని కూడా సంపూర్ణంగా దోచి పెడతా ఉన్నారు. ఇలాంటి తరుణంలో కార్మిక వర్గం అందరికంటే ముందుండాలి, పోరాడాలి. పోరాటం మన ఒక్కరి కోసమే కాదు, మన హక్కుల కోసం మాత్రమే కాదు, సకల ప్రజానీకం ఎవరైతే కష్టజీవులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు, రైతులు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కష్టజీవులు అందరూ కూడా సమీకరించుకొని వారికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత కూడా మన కార్మిక వర్గం పైన ఉంది. ఏఐటీసీ వాళ్ళ అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటా ఉంది. ఈ మేడే ఉత్సవాల అనంతరం కూడా మన పోరాటాన్ని మనం ముందుకు తీసుకోవాలి. ప్రజలందరి కోసం కూడా పోరాడాలి. అదేవిధంగా ఈ దేశంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగడానికి, మన దేశాన్ని కాపాడుకోవడం కోసం కూడా మనం అందరూ కూడా ముందుకు సాగాలని మనవి చేస్తూ మరొక్క మారు మీకందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.